మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించిన కవితా శీర్షిక ఓటు వేయడం అనివార్యం. నేను రచించిన శీర్షిక ఓటు వేయడం అనివార్యం. మా తాతలు నేతులు త్రాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు తలతల మెరిసే ధవల ఖద్దరు వస్త్రాలు, మెడలో రంగురంగుల పార్టీల కండువాలు, చేతిలో చెరవానులు పట్టుకొని చుట్టూరా సెక్యూరిటీ పెట్టుకొని గల్లా ఎగరవేసుకుంటూ నేతలు మేమేమి తక్కువ అన్న చందాన మోసాలు చేసిన, వేషాలు వేసిన, ఘోరాలు చేసిన, పాపాలు చేసిన, అత్యాచారాలు చేసిన, హత్యాచారాలు చేసిన, భూ కబ్జాలు చేసిన, గూండా అయినా, కేసులు పడిన, జైలు జీవితం గడిపిన, హింసావాది అయినా, వేలుముద్ర పెట్టిన, 70 ఏళ్ళు దాటిన, చనిపోయిన నేతల సానుభూతి ఓట్లతో పోటీ చేసి గెలిచాక పార్టీలు ఫిరాయించిన, రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని పోటీ చేసిన, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, ఎన్నికలలో డబ్బు పంచుతూ పట్టుబడిన, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన, అనేకమైన స్కామ్లలో కేసులలో నడుస్తున్న, జైలు శిక్షలు అనుభవిస్తూ జైలు నుండైనా ఎన్నికలలో పోటీ చేసే అవకాశం, అధికారం ఎన్నికల చట్టం కల్పించింది. భారతీయ పౌరుడిగా, రాజ్యాంగబద్ధుడిగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించడం అనివార్యం, అవసరం కూడా. లేదంటే అది నేరం. 3 పోటీ చేస్తే ఆ 3లో ఒకరు భూ కబ్జాదారుడు, స్కామరు, అత్యాచారుడైన మెజారిటీ ఓటర్లు ఓటు వేసినా వేయకపోయినా ఒకరు ఎన్నికవడం ఖాయం. అది అనివార్యం. ఇది నేటి మన ఎన్నికల వ్యవస్థల తీరు. చట్టాలలో ఉన్న లొసుగు, అది రాజకీయ నాయకులకు ముసుగు. రానున్న రోజుల్లో ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నియంత్రణ విధించినా విధించవచ్చు, అనివార్యం కావచ్చు. పేద మధ్యతరగతి ప్రజలకు అవి కూడా పొందడం కష్టతరం కావచ్చు. వ్యవస్థలు ఇలాగే కొనసాగితే మరో 1000 ఏళ్లైనా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపబడదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే ఏమిటి దీనికి పరిష్కారం? 5 ఏళ్లకొకసారి 1 సంవత్సరం దేశంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే నేతల, బ్యూరోక్రాట్ల, వ్యాపారుల అవినీతి నియంత్రణలోకి వస్తుంది. రేపు మరొకరు బినామీలతో స్కాములు చేయడానికి భయపడతారు. ఎన్నికలంటేనే వణికిపోతారు. పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. మరో స్వామి వివేకానందనో, సుభాష్ చంద్రబోసో, సర్దార్ పటేలో, లాల్ బహదూర్ శాస్త్రినో, జయప్రకాశ్ నారాయణో, శ్రీశ్రీయో, దాశరథియో, కాళోజీయో అవతరించడం అనివార్యం కావచ్చు. వారు మీలోనే ఒకరే ఉండవచ్చు.